గవర్నమెంట్కి నువ్వు ట్యాక్స్ కట్టకపోతే గవర్నమెంట్ దగ్గర పైసలేవి, వాడు జీతాలు ఎట్లా ఇస్తాడు, వాడు రుణాలు ఎట్లా మాఫీ చేస్తాడు. ఇంకో దరిద్రం ఏంటంటే ఈ మార్వాడోడు ఒక్కని కూడా లోకల్లోనే హైర్ చేసుకోడు, మళ్ళీ తక్కువ రేటుకి అక్కడ పొరగాలను పట్టుకొని వస్తాడు గుజరాత్ నుంచి ఆ రాజస్థాన్ నుంచి. మరి వానికి మరి ఈడేం పని, వానికి ఇక్కడ పైసలు ఎందుకు వానికి మళ్ళీ అన్నే పెట్టుకోపో వ్యాపారాలు ఓడాపుతున్నాడు. ఆడ పెట్టుకోగడు వద్దన్నాడా, ఆడ మీకు మీ గుజరాత్లో మోడీ వద్దంటుండ ఆడ వ్యాపారం చేస్తా అంటే, రాజస్థాన్లో ఇంకో బాపనోడు వద్దంటుండ ఆడ బీజేపీ బాపనోడు ముఖ్యమంత్రి అయ్యాడు. నీవు ఇక్కడ లోకల్ వాళ్ళకి ఎకానమీకి ఏ రకంగా లాభం అవుతున్నావో నాకు చెప్పు. ఇక్కడ పొరగాన హైర్ చేస్తలేవు, ఇక్కడ ట్యాక్స్ కడతలేవు, మళ్ళీ పోనీ ఈ దోసుకున్న సొమ్ము ఏమన్నా ఇక్కడ ఖర్చు పెడతావా అంటే, ఇల్లు కొంటవా ఇడా అంటే కొనవు, జాగ కొంటవా అంటే కొనవు, మళ్ళీ అన్నే కొనుక్కుంటావు. మరి నీతోటి ఏం లాభం రా, ఇక్కడ పైసలు ఎత్తుకోకూడదు తప్ప. ఇక్కడ వ్యాపారం చేస్తే, ఇక్కడ వ్యాపారం పెడితే